హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు జేఎస్ ట్యుటోరియల్స్. ఈ వీడియోలో మనము యాసిడ్స్, బేసెస్ అండ్ సాల్ట్స్ గురించి చదువుకుందాం. ఓకేనా? సో యాసిడ్స్ అంటే మనం డైలీ లైఫ్‌లోని యాసిడ్స్, బేసెస్, సాల్ట్స్ అన్నీ కూడా చూస్తా ఉంటాం. దీస్ ఆర్ ద యూనివర్సల్ ఆర్ ఫండమెంటల్ కాంపోనెంట్స్ అన్నమాట. మనకు తెలీదు మనం ఎక్కడ ఉపయోగిస్తున్నామో. అంటే తెలుసు గానీ ఏంటంటే మనము ఇగ్నోర్ చేస్తామనమాట. చూసి చూడనట్టు వదిలేస్తాం. ఓకేనా? లెమన్ జ్యూస్ తీసుకున్నారనుకోండి. ఓకే. లెమన్‌లో ఏటుంటది తెలుసా? సిట్రిక్ యాసిడ్ ఉంటది. ఓకేనా? సాల్ట్స్ మనం యూజ్ చేస్తాం. ఎన్ఏసీఎల్ అంటారు కదా! సాల్ట్స్ మనం యూజ్ చేస్తాం కుకింగ్ పర్పస్‌లోని. బేసెస్ కూడా అలాగే డిటర్జెంట్స్‌లో యూజ్ చేస్తా ఉంటాం. ఓకేనా? సో, డైలీ లైఫ్‌లోని మనం చాలా ప్రొడక్ట్స్ యాసిడ్, బేసెస్ అండ్ సాల్ట్స్‌తో రిలేట్ అయ్యి ఉంటాయన్నమాట. కొన్నేంటంటే ఇండస్ట్రీలో రియాక్షన్స్‌కి గాని, అన్నిట్లికి గాని ఉపయోగపడతదనమాట. సో, దీస్ ఆర్ ద ఫండమెంటల్ కెమికల్ కాంపోనెంట్స్ దట్ ప్లే ఎ క్రూషియల్ రోల్ ఇన్ వేరియస్ యాస్పెక్ట్స్ ఆఫ్ అవర్ లైఫ్. మెయిన్‌లీ డైలీ హౌస్‌హోల్డ్ ప్రొడక్ట్స్ టు కాంప్లెక్స్ ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్ చెప్పాను కదమ్మా! ప్రతి ఒక్క దాంట్లోని మనకి మాక్సిమము ఈ యాసిడ్స్, బేసెస్ అండ్ సాల్ట్స్ గురించి చదువుకుంటాం. ఓకేనా? ఒక చిన్న డెఫినిషన్ చెప్తాను యాసిడ్‌కి. తర్వాత మనం మనం యాసిడ్, బేసెస్ అండ్ సాల్ట్స్ గురించి చదువుకుందాం. ఓకేనా? సో, యాసిడ్స్ ఆర్ నథింగ్ బట్ దే ఆర్ ద సబ్స్టెన్సెస్ విచ్ రిలీజ్ హైడ్రోజన్. మీరెప్పుడైనా సరే యాసిడ్‌ని వాటర్‌లో వేశారనుకోండి, ఏంటి తెలుసా? హైడ్రోజన్ అయాన్స్ వచ్చేస్తున్నాయనుకోండి. ఎక్కువ హైడ్రోజన్ అయాన్స్ రిలీజ్ అయ్యాయనుకోండి. అప్పుడు ఆ పర్టిక్యులర్ సొల్యూషన్‌ని ఏమంటారంటే యాసిడ్ అంటారనమాట. ఒకేళ గాని మీరు వాటర్‌లో ఓహెచ్ అయ్ ఓహెచ్ మైనస్ అయాన్స్ ఎక్కువగా వస్తున్నాయనుకోండి. అప్పుడు ఆ పర్టిక్యులర్ సొల్యూషన్ ఏమవుతదంటే బేస్ అవుతదనమాట. ఓకేనా? సో, యాసిడ్స్ అయితే హైడ్రోజన్ రిలీజ్ చేస్తాయి. అదే బేస్ అయితే ఓహెచ్ మైనస్ అయాన్స్ రిలీజ్ చేస్తాయన్నమాట. అంతేకాదు మామూలుగా అలాగ మనం వాటర్‌లో వేసి మనకు తెలీదు కదా! ఏ అయాన్స్ రిలీజ్ అవుతున్నాయి, ఎలా టెస్ట్ చేయాలో అవేవేంటి మనకు తెలీదు కదా! జస్ట్ సింపుల్ టెస్ట్ ఏంటంటే మన జస్ట్ డైల్యూట్ యాసిడ్స్ గాని, డైల్యూట్ బేస్ గాని తీసుకొని జస్ట్ మన నాలుక మీద పెట్టుకుంటే తెలుసా? పుల్లగా ఉన్నాయనుకోండి ఆటిల్ని యాసిడ్ అంటారనమాట. అంటే సోర్ ఇన్ టేస్ట్. యాసిడ్స్ ఆర్ సోర్ ఇన్ టేస్ట్. బేసెస్ ఆర్ బిట్టర్ ఇన్ ట అంటే కాకరకాయ తింటే ఎంత చేదుగా అనిపిస్తది. నీమ్ లీఫ్ తింటే చేదుగా అలాగా బేసెస్ అన్నవి సోర్‌గా ఉంటాయనమాట. అదే ఫిజికల్ టెస్ట్ చేయాలంటే అలా చేసుకోవచ్చనమాట. లేదు కెమికల్ టెస్ట్ చేయాలంటే వాటర్‌లో యాసిడ్ ఏస్తే హైడ్రోజన్ అయాన్స్ వచ్చాయనుకోండి దాన్ని యాసిడ్ అంటారు. అదే బేస్‌నేసారనుకోండి ఓహెచ్ మైనస్ అయాన్స్ వస్తే దాన్ని బేస్ అంటారు. లేదు నేను ఫిజికల్ టెస్ట్ చేస్తానంటే చెప్పాను కదా! ఫిజికల్ టెస్ట్ అయితే యాసిడ్స్ ఆర్ సోర్ ఇన్ టేస్ట్. బేసెస్ ఆర్ బిట్టర్ ఇన్ టేస్ట్. సాల్ట్ టేస్ట్ మీకెలాగో తెలుసు. నో నీడ్ టు టెల్ థాట్. ఓకే. సో, లెట్ గెట్ స్టార్టెడ్ అవర్ లెసన్ ఇన్ డీటెయిల్. సో, లెట్ అస్ సీ our differences. Differences between acids and bases. అసలు యాసిడ్స్ అంటే ఏంటి? బేసెస్ అంటే ఏంటి? ఇన్ డీటెయిల్‌గా ఒకటి ఒకటి మనం చదువుకుంటున్నాం. ఓకేనా? దాని రియాక్షన్ కూడా. ఫస్ట్ యాసిడ్స్ ఏంటమ్మా చెప్పాను కదా! ఇప్పుడే సోర్ ఇన్ టేస్ట్. యాసిడ్స్ ఆర్ సోర్ ఇన్ టేస్ట్. బేసెస్ ఆర్ బిట్టర్ అంటే. సోర్ అంటే ఏంటి? పుల్లగా ఉంటాయన్నమాట యాసిడ్స్. ఓకేనా? బేసెస్ ఏమో బిట్టర్‌గా ఉంటాయన్నమాట. చేదుగా ఉంటాయన్నమాట. తర్వాత యాసిడ్స్ ఏంటంటే ఏ మెటల్ మీదన్నా పడితే ఓకేనా? యాసిడ్ గాని ఏ మెటల్‌తో అన్నా రియాక్ట్ అవుతే ఓకే. రియాక్ట్ అవుతే, కంబైన్డ్ అవుతే ఆర్ మిక్స్ అవుతే మనము ఏది ప్రొడ్యూస్ అవుద్ది హైడ్రోజన్ గ్యాస్ వస్తదన్నమాట. ఓకేనా? కానీ ఇక్కడ హ్మ్. బేసెస్‌కి మెటల్‌తో అంత రియాక్షన్ ఏముండదు. కాపోతే చెప్తాను అదే రియాక్షను అదర్ దీంట్లోని. ఓకేనా? తర్వాత ఇది స్లిప్పరీ ఫీల్ ఉంటదనమాట. ఏంటంటే ఇలాగ జెల్లీ టైప్‌లో ఉంటది. బేసెస్ అన్నది మీరెప్పుడైనా సరే సోప్ పట్టుకొని చూసారు కదా! జారిపోతా ఉంటది కదా! అలాగే ఇది జెల్లీలాగే అదే ఐ మీన్ స్లిప్పరీగా ఉంటదనమాట.
ఓకేనా. తర్వాత ఈజీగా మనం యాసిడ్స్‌ని, బేసెస్‌ని ఎలాగ ఐడెంటిఫై చేస్తామంటే, లిగ్మస్ పేపర్ అని ఒకటుంటదనమాట. ఓకేనా. ఆ లిగ్మస్ పేపర్ అంటారు. ఆ పేపర్‌ని గాని మీరు యాసిడ్‌లో పెట్టారనుకోండి, అది రెడ్‌గా టర్న్ అయిపోద్దనమాట. గుర్తుపెట్టుకోండి. డేంజర్. ఓకే. యాసిడ్స్ ఆర్ మీకు అంటే మామూలుగా ఆహ్, కామన్ సెన్స్‌గా మనం ఏంటంటే, అమ్మో! యాసిడ్సా అంటారు కదా! డేంజరస్ అనుకుంటాం కదా! సో, అలా గుర్తుపెట్టుకోండండి. డేంజర్ గుర్తేంటి? రెడ్ కదా! సో, రెడ్ లిట్మస్ పేపరు యాసిడ్‌లో పెడితే రెడ్‌గా టర్న్ అవుద్ది. అదే బేసెస్‌లో పెట్టారనుకోండి, బ్లూగా టర్న్ అవుతదనమాట. ఓకేనా? అలాగా. అలా మనం ఐడెంటిఫై చేయొచ్చు. అంటే ఇది యాసిడ్, అది బేస్ అని చెప్పి మనం ఐడెంటిఫై చేయొచ్చనమాట. తర్వాత యాసిడ్ ప్లస్ బేస్ గాని కలిసిందనుకోండి, సాల్ట్ ఫార్మ్ అవుతదనమాట. ఓకేనా? ఇక్కడ కూడా అంతే సేమే ఉంటది. యాసిడ్స్‌తో బేస్ కలిసినా, బేస్‌తో యాసిడ్ కలిసినా ఏమొస్తది? మనకి సాల్టే వస్తది. ఓకే. మీరిలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. యాసిడ్స్ రాజు అనుకోండి, బేస్ క్వీన్ అయిందనుకోండి, సాల్ట్స్ బేబీ అనమాట. ఓకేనా? చిన్న ఓకేనా? మనం ఇలాగ యాసిడ్స్ కింగ్ అనుకోండి. అస్యూమ్ చేసుకోండి. ఎందుకంటే ఎక్కువ పవర్ ఉంటది కాబట్టి యాసిడ్‌లో. తర్వాత ఈవెన్ క్వీన్‌కి కూడా ఎక్కువ పవర్ ఉంటది. సో, యాసిడ్‌ని కింగ్ అనుకోండి. బేసెస్‌ని క్వీన్ అనుకోండి. ఓకేనా? సో, వాళ్ళిద్దరి మధ్యన రియాక్షన్ అయిందనుకోండి సాల్ట్ అనమాట. అంటే బేబీ. సాల్ట్ అన్నది బేబీ అనమాట. అలాగ మీరు అస్యూమ్ చేసుకున్నారనుకోండి ఈజీగా గుర్తుంటది. అర్థమైందమ్మా? ఓకే. యాసిడ్స్ గురించి, బేసెస్ గురించి, ఇంకా సాల్ట్స్ గురించి డీటెయిల్డ్‌గా తెలుసుకుందాం. ఓకేనా? యాసిడ్ అంటే ఏంటి? యాసిడ్ ఈస్ ఎ సబ్స్టెన్స్ ఓకే. హూజ్ సొల్యూషన్ అంటే అదేంటంటే ఏంటంటే సోర్ ఇన్ టేస్ట్. ఫస్ట్ ఏమో మనం డిఫరెన్స్‌లో చెప్పుకున్నదే. ఓకేనా? యాసిడ్ ఈస్ ఎ సొల్యూషన్ వాటర్ సొల్యూషన్ ఈస్ సోర్ ఇన్ టేస్ట్. అంటే మరి అదే డైల్యూట్ యాసిడ్ గాని మన నోటి మీద పెట్టుకుంటే ఏమవుద్ది? సోర్ ఇన్ టేస్ట్‌గా ఉంటది. చెప్పాను కదా! బ్లూ లిట్మస్ పేపర్ టు రెడ్‌గా లిట్మస్ పేపర్‌ని గాని కన్వర్ట్ చేసిందనుకోండి. ఓకేనా? సో, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాస్ రెడ్‌గా కన్వర్ట్ చేసిందనుకోండి. అంటే అది తర్వాతేమో ఇట్ ఇట్ రిలీజెస్ హైడ్రోజన్ యాటమ్స్. ముందే చెప్పాను కదా! ఇట్ రిలీజెస్ హైడ్రోజన్ యాటమ్. హైడ్రోజన్ యాటమ్‌ని రిలీజ్ చేసిందనుకో ఏదైనా సరే సొల్యూషను వాటర్‌లో వేయగానే దెన్ ఇట్ ఈస్ ఎసిడిక్ సొల్యూషన్ అంటారనమాట. మనకి స్ట్రాంగ్ యాసిడ్స్ ఉన్నాయి. ఏంటేంటి స్ట్రాంగ్ యాసిడ్స్? హెచ్‌సిఎల్, H2SO4, హెచ్ఎన్ఓ3 ఇవి చాలా స్ట్రాంగ్ యాసిడ్స్. ఇవి స్ట్రాంగ్ యాసిడ్సే కాదు ఇవి సింథటిక్ యాసిడ్స్ అన్నమాట. అంటే లాబొరేటరీలో ప్రిపేర్ చేసిన యాసిడ్స్ అన్నమాట. అంతేగాని నేచురల్‌గా అక్కరైన యాసిడ్స్ కాదు. ఓకే. స్ట్రాంగ్ యాసిడ్స్ ఆర్ సింథటిక్ యాసిడ్స్ అని కూడా మీరు అనొచ్చన్నమాట. నెక్స్ట్ ఏమో వీక్ యాసిడ్స్. వీక్ యాసిడ్స్ ఆర్ న్యాచురల్ యాసిడ్స్ అన్నమాట. ఎసిటిక్ యాసిడ్, ఆక్సాలిక్ యాసిడ్, ఆహ్, లాక్టిక్ యాసిడ్, ఇంకా సిట్రిక్ యాసిడ్ అని చెప్పాను. టార్టారిక్ యాసిడ్. సో, ఇవన్నీ కూడా నేచురల్ ఈటిల నుంచి ఎక్స్ట్రాక్ట్ అయిన ఆహ్, కంటెంట్స్ అన్నమాట. ఓకే. వీక్. ఇవి వీక్ ఎందుకు అనంటే, ఇవి లెస్ అమౌంట్ ఆఫ్ H+ అయాన్స్‌ని రిలీజ్ చేస్తాయి. ఇదేం వాటర్‌లో వేయగానే స్ట్రాంగ్ యాసిడ్స్ మోర్ అమౌంట్ అండ్ క్విక్‌లీ రిలీజ్ H+ అయాన్స్. కానీ వీక్ యాసిడ్స్ ఏంటి? H+ అయాన్స్ అన్నవి చాలా స్లోగా రిలీజ్ చేస్తాయన్నమాట. చాలా స్లోగా రిలీజ్ చేస్తాయి. ఓకేనా? చాలా తక్కువ అమౌంట్‌లో రిలీజ్ చేస్తాయన్నమాట. అందుకని ఈటిలిని వీక్ యాసిడ్స్ అన్నారు. ఓకేనా? నెక్స్ట్ కాన్సంట్రేటెడ్ యాసిడ్స్ అంటే ఏంటంటే, ఎక్కువ అమౌంట్ ఆఫ్ యాసిడ్ మెటీరియల్ ఉంటది. అంటే యాసిడ్ కాంపోనెంట్ ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్‌సిఎల్ ఉందనుకోండి. హెచ్‌సిఎల్, హెచ్‌సిఎల్ కాంబినేషన్ అన్నది చాలా ఎక్కువగా ఉంటది. అండ్ వాటర్ కంటెంట్ అనేది చాలా తక్కువ ఉంటదనమాట. అలా గాని హెచ్‌సిఎల్ గాని, H2SO4 కాంపోనెంట్ గాని ఎక్కువుండి, వాటర్ తక్కువుంటే అప్పుడేమంటరు?
కాన్సంట్రేటెడ్ యాసిడ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు లెమన్ జ్యూస్ చేశారనుకోండి. లెమన్ జ్యూస్ ఎలా చేస్తారు? నిమ్మకాయని పిండుతారు కదా! లెమన్‌ని స్క్వీజ్ చేస్తారు. స్క్వీజ్ చేసి ఎక్స్ట్రాక్ట్ చేసిన జ్యూస్‌లో వాటర్‌ని కలిపి అప్పుడు షుగరు అవన్నీ యాడ్ చేస్తారు కదా! అదే గ్లాస్ నిండా లెమన్స్ పిండి, పిండి, పిండి ఎక్స్ట్రాక్ట్ చేశారనుకో, చాలా తక్కువ వాటర్ ఏసారు. అసలు వాటర్ ఏయకుండా తీసుకున్నారనుకోండి. అప్పుడేమంటారు దాన్ని ఆ జ్యూస్‌ని, అది కూడా లెమన్ జ్యూసే కదా! కానీ దాన్నేమంటారు కాన్సంట్రేట్, చాలా ఎక్కువ పులుపుంటది. ఎందుకంటే ఎక్కువ మనకి అది లెమన్ ఒక జ్యూసే ఉంటదనమాట. వాటర్ కంటెంట్ తక్కువ. అలాగనమాట. ఓకేనా. కాన్సంట్రేటెడ్ అంటే దాని అమౌంట్, యాసిడిక్ అమౌంట్ అన్నది ఎక్కువుంటదనమాట. వాటర్ అమౌంట్ తక్కువుంటది. అదే డైల్యూట్ యాసిడ్స్‌లో చూసానుకో రివర్స్. మోర్ అమౌంట్ ఆఫ్ వాటర్ విల్ బి ప్రెజెంట్ అండ్ లెస్ అమౌంట్ ఆఫ్ యాసిడ్ అనమాట. యాసిడిక్ ఇదుంటది. ఫర్ ఎగ్జాంపుల్ మన ల్యాబొరేటరీలో మనం టెస్ట్ చేస్తా ఉంటాం కదా! టెస్ట్‌లకి ఉపయోగించిన మాక్సిమం యాసిడ్స్ ఏంటంటే డైల్యూట్ యాసిడ్సే ఉపయోగిస్తారనమాట. ఎందుకు అనంటే ఈ హై అమౌంట్‌కి చాలా పవర్ ఎక్కువుంటదనమాట. అది చాలా ఒక్కొక్కసారి డిజాస్టర్స్ కూడా ఇదవుద్దనమాట. అందుకే మాక్సిమం మనకు ల్యాబొరేటరీలోని డైల్యూట్ యాసిడ్సే ఉపయోగిస్తా ఉంటారనమాట. ఓకే. 10 ఎంఎల్‌లో 10 ఎంఎల్ ఆఫ్ యాసిడ్ తీసుకున్నారనుకోండి. దాన్ని 1000 ఎంఎల్ ఆఫ్ వాటర్‌లో మిక్స్ చేస్తారనమాట. 10 ఎంఎల్ ఆఫ్ యాసిడ్ అక్కడ, 1000 ఎంఎల్ ఆఫ్ ఆహ్, వాటర్ అక్కడ కదా! చాలా హై కాన్సంట్రేషన్ కదా! సో, అలాగనమాట డైల్యూట్ యాసిడ్స్ ప్రిపేర్ అవుతాయి. అర్థమైందమ్మా? యాసిడ్ అంటే ఏంటి? యాసిడ్ అంటే ఇట్ ఈస్ ఎ సబ్స్టెన్స్ హూజ్ వాటర్ అంటే వా హ్మ్. దట్ వాటర్‌లోని ఆహ్, ఈ యాసిడ్ వేసి టేస్ట్ చూస్తే మనకెలాగొస్తది? సోర్ ఇన్ టేస్ట్. ఇట్ టర్న్స్ రెడ్ లిగ్మస్ పేపర్ టు రెడ్ కలర్. ఓకే. అండ్ ఇట్ న్యూట్రలైజెస్ విత్ బేస్. న్యూట్రలైజ్ అంటే రియాక్షన్ అవుతది బేస్‌తోని. ఓకే. సాల్ట్ ప్రొడ్యూస్ అవుతదని చెప్పాను కదా! తర్వాత ఇంకోటేంటంటే మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్, ఇట్ రిలీజెస్ H+ అయాన్స్ ఇన్ వాటర్. ఇవి మెయిన్ కాంపోనెంట్స్ స్ట్రాంగ్ యాసిడ్స్ అంటే సింథటిక్ యాసిడ్స్. వీక్ యాసిడ్స్ అంటే న్యాచురల్ యాసిడ్స్. కాన్సంట్రేషన్ అంటే మోర్ అమౌంట్ ఆఫ్ ఎసిడిక్ కాంపౌండ్ ఉంటది. లెస్ అమౌంట్ ఆఫ్ వాటర్. డైల్యూట్ యాసిడ్స్ అంటే మోర్ అమౌంట్ ఆఫ్ వాటర్, లెస్ అమౌంట్ ఆఫ్ యాసిడిక్ కాంపౌండ్ ఉంటదనమాట. నౌ కమింగ్ టు ద బేస్ నౌ. బేస్. బేస్ ఈజ్ ఎ సబ్స్టెన్స్. ఇది కూడా ఒక సబ్స్టెన్స్. యాక్వియస్ సొల్యూషన్‌లో వేసి టేస్ట్ చేశారనుకోండి, కాన్సంట్రేటెడ్‌గా మనం ఏది కూడా పెట్టుకోకూడదు నోటి మీద. ఎందుకనంటే అది ఇట్ విల్ హర్ట్ అవర్ ఆర్గన్స్. చాలా కాన్సంట్రేటెడ్‌గా ఉంటాయి. బర్న్ అయిపోతాయన్నమాట. ఈవెన్ మీరు యాసిడ్ తీసుకున్నా ఏదైనా మన హ్యాండ్ మీద పడదని బర్న్ అయిపోద్ది. అలాగే బేస్ తీసుకున్నా సరే బర్న్ అవుతదన్నమాట. అంటే ఏ అది బర్నింగ్ ఎఫెక్ట్ ఇస్తది. సెన్సేషన్ ఇస్తదనమాట. ఎప్పుడు కూడా అది మనం సబ్స్టెన్స్ ఇట్ షుడ్ బి టేకెన్ ఇన్ ద యాక్వస్ అంటే వాటర్‌లో వేశారనుకోండి. ఆ వాటర్‌ని టేస్ట్ చేస్తే ఏముంటది? ఇక్కడ బిట్టర్‌గా ఉంటదనమాట. బిట్టర్ ఇన్ టేస్ట్. ఓకేనా? సో, అది ఆ పర్టిక్యులర్ సొల్యూషన్‌ని ఏమంటారు? బేస్ అంటారు. ఓకేనా? ఆ పర్టిక్యులర్ ఇది బేస్ అంటారు. ఓకే. తర్వాత ఇది లిడ్మస్ పేపర్ ఉంటది కదా! లిడ్మస్ పేపర్‌ని బ్లూ కలర్‌లోకి టర్న్ చేస్తదనమాట. బ్లూ కలర్‌లో టర్న్ చేసిందనుకోండి ఇది బేస్. రెడ్ కలర్‌లోకి చేసిందేమో యాసిడ్. బ్లూ కలర్‌లోకి టర్న్ చేసిందేమో బేస్. ఓకేనా? తర్వాత ఇది యాసిడ్‌తో రియాక్ట్ అవుతది. ఫార్మ్స్ సాల్ట్. వాటర్‌లో గాని ఈ బేస్ ఏస్తే ఏమవుతది? ఓహెచ్ మైనస్ అయాన్స్ రిలీజ్ అవుతాయన్నమాట. ఇక్కడ కూడా ఓహెచ్ మైనస్ అయాన్స్ రిలీజ్ అవుతాయి. ఓకేనా? సో, థట్ ఈస్ వాట్. ఇక్కడ కూడా స్ట్రాంగ్ బేసెస్ ఉన్నాయి. వీక్ బేసెస్ ఉన్నాయి. ఆల్కలీస్ అంటారు కొన్నిటిలిని. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. స్ట్రాంగ్ బేసెస్ అంటే ఏంటంటే ఆహ్, మనం వాటర్‌లో ఈ బేస్ గాని వేస్తే మోర్ అమౌంట్ ఆఫ్ మోర్ అమౌంట్ ఆఫ్ ఓహెచ్ అయాన్స్ రిలీజ్ అయిపోయిందనుకోండి. దెన్ ఇట్ ఈస్ ఎ స్ట్రాంగ్ బేస్. ఓకే. మోర్ అమౌంట్, మోర్ అమౌంట్ అండ్ క్విక్‌గా చాలా త్వరగా కూడా ఓహెచ్ అయాన్స్ వాటర్‌లోకి వచ్చేస్తాయన్నమాట. అలాగ గాని వచ్చేస్తే
దెన్ ఇట్ ఈస్ ఎ స్ట్రాంగ్ బేస్. ఓకే. ఎగ్జాంపుల్ ఏంటంటే సోడియం హైడ్రాక్సైడ్, పొటాషియం హైడ్రాక్సైడ్, కాల్షియం హైడ్రాక్సైడ్. బాగా బండ గుర్తు పెట్టుకోండమ్మా. ఓకేనా. సోడియం హైడ్రాక్సైడ్, సోడియం ఈజ్ ఏ హైలీ రియాక్టివ్ మెటల్. ఓకే. పొటాషియం ఈజ్ ఏ హైలీ రియాక్టివ్ మెటల్. ఓకే. సో సోడియం హైడ్రాక్సైడ్, పొటాషియం హైడ్రాక్సైడ్ అండ్ కాల్షియం హైడ్రాక్సైడ్. ఇవి చాలా పవర్ఫుల్, అంటే ఐ మీన్ స్ట్రాంగ్ బేసెస్ అన్నమాట. వీక్ బేస్ ఏంటి? అమోనియం హైడ్రాక్సైడ్ అనమాట. దీంట్లో వాటర్లో వేసామనుకో చాలా సేపటి తర్వాత ఓహెచ్ మైనస్ అయాన్స్ రిలీజ్ చేస్తుంది అనమాట. అంతేగా, చాలా తక్కువ అమౌంట్ ఆఫ్ ఓహెచ్ అయాన్స్ రిలీజ్ చేస్తుంది. అందుకనే ఇది వీక్ బేస్ అంటారనమాట. ఓకేనా. ఆల్కలీస్ అని దేన్ని అంటారు అంటే, కొన్ని బేసెస్ ఏంటంటే వాటర్‌లో ఇట్టే డిజాల్వ్ అయిపోతాయన్నమాట. ఇప్పుడు చూడండి, మీరు వాటర్‌లో సాల్ట్ ఏస్తే ఎలా డిజాల్వ్ అయిపోద్ది? చాలా త్వరగా డిజాల్వ్ అయిపోతది కదా! అలాగే కొన్ని బేసెస్ ఉంటాయి. ఓకేనా. ఆ బేసెస్ ఏంటి? వాటర్‌లో వేయగానే త్వరగా డిజాల్వ్ అయిపోయిందనుకోండి, ఆ బేసెస్‌ని ఆల్కలీస్ అంటారనమాట. అన్ని బేసెస్ అలా డిజాల్వ్ అవ్వవు. కొన్ని బేసెసే అలాగే డిజాల్వ్ అవుతాయన్నమాట. కొన్ని బెంజిన్‌తోని, కొన్ని అలాగనమాట. అదర్ లిక్విడ్స్‌తో అది డిజాల్వ్ అవుతాయి గానీ, వాటర్‌లో ఏవైతే డిజాల్వ్ అవుతాయో ఆటిల్ని, ఆ బేసెస్‌ని ఆల్కలీస్ అంటారనమాట. మీకిది బిట్‌గా వస్తదమ్మా, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. బేసెస్‌ని ఎప్పుడైనా సరే వాటర్‌లో డిజాల్వ్ చేస్తే, ఆ పర్టిక్యులర్ సొల్యూషన్స్‌ని ఏమంటారు అంటే ఆల్కలీస్ అంటారు. ఓకేనా. ఎగ్జాంపుల్స్ ఏంటంటే NaOH, KOH, కాల్షియం, అంటే స్ట్రాంగ్ బేసెస్ అన్నీ కూడా ఆల్కలీస్ అనొచ్చు మనం. ఎందుకంటే ఇవి వాటర్‌లో వేయగానే కరిగిపోతాయి. అవి కరిగిపోయి ఏమిస్తాయి? OH మైనస్ అయాన్స్ ఇస్తాయి కదా మనకి. అవి స్ట్రాంగ్ యాసిడ్స్ అన్నీ కూడా సారీ స్ట్రాంగ్ బేసెస్ అన్నీ కూడా ఆల్కలీస్ అంటారనమాట. అర్థమైందమ్మా? నెక్స్ట్ సాల్ట్‌కొచ్చామనుకోండి. చెప్పాను కదా! యాసిడ్ అయితే కింగ్, బేస్ అయితే క్వీన్, ఇంకా సాల్ట్. సాల్ట్ ఎలా ఫార్మ్ అవుతదంట? ఇట్ ఈస్ ఇట్ 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 ఈస్ బీన్ ఫార్మ్డ్ బై ద రియాక్షన్ ఆఫ్ యాసిడ్ ప్లస్ సాల్ట్. సాల్ట్‌ని సారీ ద యాసిడ్‌ని, బేస్‌ని కలిపితే సాల్ట్ ఫార్మ్ అవుతది. ఓకేనా. అసిడిక్ ఏమో ఎప్పుడు కూడా H++ పాజిటివ్ చార్జ్‌తోని ఐడెంటిఫై చేస్తారు. ఓకే. పాజిటివ్ చార్జ్. ఓకే. పాజిటివ్ చార్జ్‌తోని యాసిడ్. బేస్ ఏమో మైనస్ చార్జ్‌తోని. ఓకేనా. సో, మై ప్లస్ మైనస్ ఏమవుతది? ఇక్కడ న్యూట్రల్ అయిపోద్ది. నో చార్జ్ అనమాట. అంటే న్యూట్రల్ సబ్స్టెన్స్ అనమాట. వాటర్‌లో వేసేసారనుకోండి అయినా న్యూట్రలే. అది లిట్మస్ పేపర్ పెట్టి చూసామనుకో అది యాసిడా, బేసా అని చెప్పేసి, లిట్మస్ పేపర్ ఎలాగుందో అలాగే ఉంటది. నో చేంజ్ ఇన్ ద లిట్మస్ పేపర్ అనమాట. సో, అంతేకాదు, ఇది కంప్లీట్‌లీ సాల్యుబుల్ ఇన్ వాటర్ అనమాట. వాటర్‌లో వేస్తే గమ్మునే కరిగిపోతదనమాట. సో, కంప్లీట్‌లీ సాల్యుబుల్ ఇన్ వాటర్. బట్ ఇన్సాల్యుబుల్ ఇన్ కెరోసిన్. కెరోసిన్‌లో మట్టుకు ఎట్టి పరిస్థితిలో ఇది ఆహ్, కరగదనమాట. సో, ఎగ్జాంపుల్స్ మనకు సాల్ట్ ఎగ్జాంపుల్స్ తెలుసు కదా! మనం కామన్ సాల్ట్‌ని ఏమంటాము? NaCl అంటాం. ఓకేనా. కామన్ సాల్ట్‌ని NaClఏ అంటామనమాట. తర్వాత పొటాషియం క్లోరైడ్, మెగ్నీషియం సల్ఫేట్ కూడా సాల్టే. ఓకేనా. అర్థమైందమ్మా ఇక్కడి వరకుని? యాసిడ్ అంటే ఏంటి? H+ అయాన్స్ వాటర్‌లో యాసిడ్ ఏస్తే H+ అయాన్స్ రిలీజ్ అవుతది. సోరిన్ టేస్ట్ ఉంటది. లిట్మస్ పేపర్‌ని రెడ్‌గా టర్న్ చేస్తది. అది యాసిడ్ కంటెంట్. యాసిడ్ యొక్క ప్రాపర్టీస్ అన్నమాట. ఓకేనా. తర్వాత బేస్ ఏంటి? సో, ఇది బిటర్ ఇన్ టేస్ట్. తర్వాత రెడ్ లిట్మస్ టు బ్లూ లిట్మస్ కింద కన్వర్ట్ చేస్తది. తర్వాత OH- అయాన్స్ రిలీజ్ అవుతాయన్నమాట. ఓకేనా. తర్వాత వాటర్‌లో కలిసి, అంటే వాటర్‌లో డిజాల్వ్ అయిన బేసెస్‌ని ఆల్కలీస్ అంటారిక్కడ. ఓకేనా. యా యాసిడ్స్, బేసెస్‌ని కంబైన్ చేస్తే మనకి సాల్ట్స్ ప్రొడ్యూస్ అవుతది. ఈ సాల్ట్స్ అన్నవి న్యూట్రల్ అనమాట. ఇట్ విల్ నాట్ హావ్ ఎనీ ఎఫెక్ట్ ఆన్ లిట్మస్ పేపర్. తర్వాత ఎగ్జాంపుల్స్ ఆఫ్ సాల్ట్ ఏంటి? NaCl, KCl ఇంకా ఎక్సెట్రా. అర్థమైందమ్మా?
నెక్స్ట్ టాపిక్ ఏమో ఇండికేటర్స్. ఓకేనా. సో మనం టేస్ట్‌తోని ఐడెంటిఫై చేసేయొచ్చు. ఓకేనా. వాటర్‌లో కూడా ఐడెంటిఫై కానీ స్పెషల్ ఇండికేటర్స్ అన్నమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాన్సంట్రేటెడే తీసుకున్నారనుకోండి కొద్దిగా, డైల్యూట్ కాకుండా కాన్సంట్రేట్ అప్పుడు అలర్జీ వచ్చేస్తాం మనం. అప్పుడు ఏది అంటే చేయి పెట్టలేం కదా! అంటే ఐ మీన్ మనం ఫిజికల్‌గా జడ్జ్ చేయలేం. అప్పుడేం చేయాలంటే ఇండికేటర్స్‌ని యూజ్ చేయాలనమాట. ఇండికేటర్స్ యూజ్ చేసి అది ఎసిడిక్ సొల్యూషనా ఆర్ ఎసిడిక్ క్యారెక్టర్ ఉందా లేదా, బేసిక్ క్యారెక్టర్ ఉందా లేదా ఈజీగా మనం చెప్పేస్తామనమాట. సో 3 టైప్స్ ఆఫ్ మనకి ఇండికేటర్స్ ఉన్నాయమ్మా. న్యాచురల్ ఇండికేటర్, ఇంకా తర్వాత న్యాచురల్ ఇండికేటర్, సింథటిక్ ఇండికేటర్ అండ్ ఆల్ఫాక్టరీ ఇండికేటర్. న్యాచురల్ ఇండికేటర్ అంటే మనకు న్యాచురల్‌గా అంటే ఎక్స్ట్రాక్ట్ అయిన సబ్స్టెన్సెస్‌తో మనం ఇచ్చేయొచ్చనమాట. తర్వాత సింథటిక్ అంటే లాబొరేటరీలో ప్రిపేర్ అయింది. తర్వాత ఆల్ఫాక్టరీ. ఓకేనా. ఈజీగా చెప్తానమ్మా. టర్మరిక్ అంటే పసుపు అనమాట. పసుపులో మనం అదే పసుపులోని మనం టర్మరిక్ యాడ్ చేశామనుకోండి. పసుపులోని ఐ మీన్ యాసిడ్‌లో టర్మరిక్ యాడ్ చేశామనుకోండి. నో కలర్. నో కలర్. నో కలర్ చేంజ్ అనమాట. అదే గాని బేస్‌లో మనం టర్మరిక్ యాడ్ చేశామనుకోండి, బేస్ మీద టర్మరిక్ యాడ్ చేశామనుకోండి, రెడ్ కలర్ చూపిస్తదనమాట. ఓకేనా. అంటే ఇది బేస్. టర్మరిక్ మీద అంటే టర్మరిక్ పౌడర్ ఉంటది కదా! టర్మరిక్ పౌడర్ మీద యాసిడ్ గాని యాడ్ చేస్తే ఏ కలర్ చేంజ్ ఉండదు. యెల్లోగానే ఉంటది. అదే బేస్ మీద గాని మనము ఆహ్, ట అదే టర్మరిక్ పౌడర్ మీద బేస్ గాని యాడ్ చేస్తే అంటే బేసిక్ సొల్యూషన్ గాని యాడ్ చేస్తే రెడ్ కలర్ కింద చేంజ్ అయిపోద్దనమాట. సో, దాన్ని బట్టి తెలుసుకోవచ్చు ఇది బేస్ సొల్యూషన్ అని. బేస్ టర్మరిక్‌తోని రెడ్ కలర్ అవుతది. అర్థమవుతుంది కదమ్మా! తర్వాతేంటంటే మనం ఇవి చూసాం కదా! లిట్మస్ పేపర్. ఓకేనా. లిట్మస్ పేపరు యాసిడ్‌తో యాసిడ్‌తో అయితే ఏంటవుతది? బ్లూ లిట్మస్ పేపర్ టు రెడ్ రెడ్ కన్వర్ట్ అవుతది. రెడ్ కింద కన్వర్ట్ అవుతది. అదే బేస్ అనుకోండి, అదే బేస్ అనుకోండి, అదే రెడ్ లిట్మస్ పేపర్ టు బ్లూ కలర్. కానీ ఇప్పుడు బేస్ దగ్గర యాసిడ్ దగ్గర కూడా బ్లూ రెడ్ లిట్మస్ పేపర్ తీసుకున్నారనుకోండి. రెడ్ లిట్మస్ పేపర్ యాసిడ్‌లో పెడితే నో కలర్ చేంజ్ అనమాట. రెడ్‌గానే ఉండిపోతది. ఓకేనా. అలాగే బేస్‌లోని బ్లూ కలర్ తీసుకున్నాం. బ్లూగానే ఉండిపోద్ది. నో కలర్ చేంజ్ అనమాట. ఓకేనా. ఒకేళ గాని యాసిడ్‌లో బ్లూ కలర్ లిట్మస్ పేపర్ పెడితే రెడ్ కలర్ కింద అయిపోతది. అదే బేస్‌లో బ్లూ కలర్ లిట్మస్ బ్లూ కలర్ అదే ఐ మీన్ రెడ్ కలర్ లిట్మస్ పేపర్ పెడితే బ్లూ కలర్ అవుతదనమాట. ఓకేనమ్మా. అర్థమైందా? సో, అది. మనం నేచురల్ దాంట్లో టర్మరిక్ లిట్మస్ పేపర్ తీసుకోవచ్చనమాట. ఓకేనా. ఇంకా ఉన్నాయి. కాపోతే ఇవి 2 ఇంపార్టెంట్ చాలివి. ఓకేనా. టర్మరిక్‌తో అయితే యాసిడ్‌తో నో కలర్ చేంజ్. బేస్‌తోనైతే రెడ్ కలర్ వస్తది. ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే సింథటిక్ ఆహ్, ఆహ్, ఇండికేటర్స్. సింథటిక్ ఇండికేటర్స్‌లో మిథైల్ ఆరెంజ్ అనుకోండి. ఓకేనా. మిథైల్ ఆరెంజ్ అయితే అదే మనం సింథటిక్ చూస్తున్నాం అనుకోండమ్మా. ఫస్ట్‌ది తీసుకున్నాం అనుకోండి మిథైల్ ఆరెంజ్. హ్మ్. మిథైల్ ఆరెంజ్. ఈ మిథైల్ ఆరెంజ్‌ని యాసిడ్‌లో వేసాము. అంటే యాసిడ్ సొల్యూషన్‌లో వేసామనుకోండి. మిథైల్ ఆరెంజ్‌ని యాసిడ్ సొల్యూషన్‌లో వేసామనుకోండి. ఓకే. అంటే ఏసి టైట్రేషన్ చేస్తా ఉండాలసలు యాక్చువల్‌గా అయితే. ఓకేనా. సో, చేస్తే ఇదేమవుతదంటే రెడ్ కలర్ టు అంటే రెడ్ కలర్ ఉంటదసలు యాక్చువల్‌గా ఏసి ఇది యాసిడ్ సొల్యూషన్‌కేసామనుకోండి. రెడ్ కలర్ టు యెల్లో కలర్ అవుద్ది. యెల్లో ఆర్ ఆరెంజ్ కలర్ అంటారు. ఓకేనా. యెల్లో టు ఆరెంజ్ కలర్. అది యాసిడ్‌కైతేనే. యాసిడ్‌కైతే మిథైల్ ఆరెంజ్ ఏసామనుకోండి. రెడ్ కలర్ నుంచి యెల్లో కలర్ చేంజ్ అవుద్ది. అంటే ఫస్ట్ మనం ఈ మిథైల్ ఆరెంజ్ ఏస్తాం. ఏసి టైట్రేషన్ చేస్తా ఉంటేనేమో రెడ్ కలర్ అంతా పోయి ఏమొస్తది? యెల్లో కలర్ వస్తదనమాట. ఓకేనా. సో, మనం అలా టైట్రేషన్ చేసినప్పుడు రెడ్ కలర్ నుంచి యెల్లో కలర్ కింద మారిందనుకోండి ఆ సొల్యూషను. అప్పుడు ఆ సొల్యూషన్‌ని ఏమంటారు?
క్యారెక్టర్ ఉన్నది అని అంటారనమాట. ఓకేనా. రెడ్ టు యెల్లో ఆర్ ఆరెంజ్, ఆరెంజ్ కలర్ కింద కూడా అవుతుంది. తర్వాత అదే బేస్ కోసం టెస్ట్ చేసామనుకోండి, అసలు కలర్ చేంజ్ ఉండదనమాట. నో కలర్ చేంజ్ విత్ మిథైల్ ఆరెంజ్ ఫర్ బేస్. ఓకేనమ్మా. బేస్కి అయితే మిథైల్ ఆరెంజ్తో అదే సేమ్ కలర్ ఉంటుంది. కలర్లెస్గానే ఉంటుంది. అసలు ఏ రియాక్షన్ ఉండదనమాట. అది బేస్‌తోని. కానీ యాసిడిక్ క్యారెక్టర్ ఉందా లేదా మనం టెస్ట్ చేయాలి అంటే రెడ్ కలర్ ఆరెంజ్ కలర్ కింద కన్వర్ట్ అవుతదనమాట. నెక్స్ట్ ఏమో నెక్స్ట్ ఫినాఫ్థలిన్ అంటారు. నెక్స్ట్‌ది ఫినాఫ్థలిన్. ఫినాఫ్థలిన్ జస్ట్ దీనికి రివర్స్ అనమాట. యాసిడ్‌కైతే నో కలర్ చేంజ్. అంటే కలర్‌లెస్‌గానే ఉంటది యాసిడ్‌లో అయితే. యాసిడిక్ దీంట్లో అయితే నో కలర్‌లెస్సే ఉంటదనమాట. కలర్‌లెస్ ఫర్ యాసిడ్. ఓకేనా. బేస్‌కైతే బేస్‌కైతే ఇదేంటంటే లైట్ పింక్ కలర్ వస్తదనమాట. బేస్ గాని ఉంది అనంటే మీరు మీరు తీసుకున్న సొల్యూషన్‌లో బేస్ ఉందా లేదా అని చెక్ చేయాలి అనుకున్నారనుకోండి. మీరు కొద్దిగా ఫినాప్థలిన్ ఏస్తే అలా టైట్రేషన్ చేస్తే ఏమవుతదంటే పింక్ కలర్ అపియర్ అవుద్ది. పింక్ కలర్ వచ్చిందనుకో అంటే బేస్ ఉన్నట్టు ఆ పర్టిక్యులర్ సొల్యూషన్‌లో. ఓకేనా. సో, మీరు బేస్‌లో డైరెక్ట్‌గా వేసినా లైట్ పింక్ కలర్ వస్తది. ఓకేనా. యాసిడ్‌కైతే నో కలర్ చేంజ్. అర్థమైందమ్మా? సో, దిస్ ఈజ్ సింథటిక్ అనమాట. మన ల్యాబొరేటరీలో యూజ్ చేసిన ఇవి ఇండికేటర్స్. తర్వాత ఆల్ఫాక్టరీ అంటే మన నోస్‌తో కూడా అంటే మనం ఫిజికల్‌గా కూడా టెస్ట్ చేయొచ్చు. ఆల్ఫాక్టరీ అంటే మనది స్మెల్ ద్వారాగా మనం చెప్పొచ్చనమాట. ఆనియన్. ఓకేనా. సో, ఆనియన్ మీద యాసిడ్ వేశారనుకోండి. ఆనియన్ మీద యాసిడిక్ సొల్యూషన్ నాట్ యాసిడ్. ఓకే. యాసిడ్ దేని మీద ఏసినా సరే బర్న్ అయిపోద్ది. ఏది కూడా కాన్సంట్రేటెడ్ మనం మాక్సిమం తీసుకోకూడదు. ఓకేనా. సో, డైల్యూట్ తీసుకొని అది కొద్దిగా ఆనియన్ మీద ఏసారు. ఆనియన్ మీద ఏసారనుకోండి. నో స్మెల్ అనమాట. యాసిడిక్ సొల్యూషన్‌కి నో స్మెల్ ఫర్ ఇదనమాట ఆనియన్ మీద. ఆనియన్ మీదే కాదు మీరు తర్వాత క్లోవ్స్ ఉంటాయి కదా! క్లోవ్స్ అంటే ఇవి లవంగ అంటారు కదా! ఆ క్లోవ్స్ మీద కూడా మీరు వేశారనుకో అసలు నో స్మెల్ ఫర్ యాసిడ్. అదే బేస్ అనుకోండి. బేస్ మీద వేస్తే ఆహ్, ఆనియన్ మీద వేస్తే నో స్మెల్ చేంజ్. అంటే స్మెల్ అలాగే ఉంటది. ఆనియన్ స్మెల్. అదే బేస్ గాని వేశారనుకోండి స్మెల్ తగ్గిపోతదనమాట. ఆనియన్ స్మెల్ అంత ఎక్కువ రాదు. ఓకేనా. ఈవెన్ క్లోవ్స్ కూడా అంతే. క్లోవ్స్ తీసుకున్నారనుకోండి అదే మీరు ఏమంటారు లవంగ మొగ్గలు. ఓకే. ఆ లవంగ మొగ్గల మీద యాసిడ్ ఏసారనుకోండి నో స్మెల్ చేంజ్ అనమాట. అదే గాని బేస్ వేశారనుకోండి స్మెల్ తగ్గిపోద్ది. స్మెల్ రాదు అంత ఎక్కువ. ఓకేనమ్మా. సో, ఇలా మనం జడ్జ్ చేయొచ్చు. అది యాసిడ్ సొల్యూషనా? బేస్ సొల్యూషనా అని. అర్థమైంది కదా! ఇప్పుడు రియాక్షన్స్ చూసుకుందామా. యాసిడ్స్‌తోని యాసిడ్స్ మెటల్స్‌తో గాని కంబైన్ అవునా సరే మెటాలిక్ కార్బోనేట్స్‌తో కంబైన్ అయినా, మెటల్ హైడ్రోజన్ కార్బోనేట్స్‌తో కంబైన్ అయినా ఏమవుతది? అలాగే బేసెస్ మెటల్స్‌తో కంబైన్ అయినా, మెటల్ కార్బోనేట్స్‌తో కంబైన్ అయినా, మెటల్ హైడ్రోజన్ కార్బోనేట్స్‌తో కంబైన్ అయినా ఏమవుద్దో చూద్దాం. ఓకేనా? సో, ఇప్పటి నుంచి చెప్పుకుంటున్నాం కదా! మెటల్స్‌తో గాని యాసిడ్స్ కంబైన్ అవుతే ఏమవుతది? సాల్ట్ ప్లస్ హైడ్రోజన్ గ్యాస్ ఫార్మ్ అవుద్ది. సాల్ట్ ప్లస్ హైడ్రోజన్ గ్యాస్ అది గుర్తు పెట్టేసుకోండి. ఓకేనా. తర్వాత మెటల్ కార్బోనేట్స్‌తో గాని యాసిడ్స్ గాని రియాక్ట్ అవుతే ఏమవుద్ది? కార్బన్ డయాక్సైడ్ రిలీజ్ అవుద్ది. కార్బన్ డయాక్సైడ్, సాల్ట్ ప్లస్ వాటర్. కార్బన్ డయాక్సైడ్, హైడ్రోజన్ ప్లస్ సాల్ట్. కార్బన్ డయాక్సైడ్, హైడ్రోజన్ ప్లస్ సాల్ట్ అది గుర్తుపెట్టుకోండి. తర్వాత మెటల్స్‌తో గాని ఓకేనా. సో, యాసిడ్ గాని రియాక్ట్ అవుతే మెటల్ హైడ్రోజన్ కార్బోనేట్స్‌తోని. అప్పుడు కూడా దాని సాల్టు, కార్బన్ డయాక్సైడ్, వాటర్. ఇక్కడ ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ వాటర్ వస్తది అంతే ఇంకేం లేదు. ఓకేనా. కొన్ని ఈక్వేషన్స్ చూసుకుందాము నెక్స్ట్ స్లైడ్‌లో. సో, రియాక్షన్స్
ఆఫ్ యాసిడ్ బేసెస్ అండ్ విత్ మెటల్స్. ఫస్ట్ మెటల్స్తో చూసుకుందాం, యాసిడ్స్ ఎలా రియాక్ట్ అవుతాయి, బేసెస్ ఎలా రియాక్ట్ అవుతుందని. ఓకే, రియాక్షన్ ఆఫ్ యాసిడ్స్ విత్ మెటల్స్. ఎప్పుడైనా సరే చెప్తున్నాను కదమ్మా, యాసిడ్స్ కానీ మెటల్స్తో రియాక్ట్ అవుతే ఏమవుతుంది, సాల్ట్ ఫామ్ అవుతుంది. సాల్ట్ ప్లస్ హైడ్రోజన్ గ్యాస్ ఫామ్ అవుతుంది. హైడ్రోజన్ గ్యాస్ వచ్చింది అని అంటే అక్కడ సాల్ట్ ఫార్మేషన్ ఉన్నట్టే మ్యాక్సిమం. ఓకేనా, ఎగ్జాంపుల్ జింక్ గ్రాన్యూల్స్. జింక్ ఈజ్ ఎ మెటల్ కదా, జింక్ గ్రాన్యూల్స్ లోని ఆ గ్రాన్యూల్స్ తీసుకుని హైడ్రోక్లోరిక్ యాసిడ్ వేసామనుకోండి ఒక టెస్ట్ ట్యూబ్లో, అప్పుడు ఏమవుద్ది, బుడుకుమనుకొని హైడ్రోజన్ గ్యాస్ లిబరేట్ అవుద్ది. లాస్ట్లో ఏం ఫామ్ అవుతుంది, జింక్ క్లోరైడ్ ఫామ్. జింక్ క్లోరైడ్ ఈజ్ ఎ సాల్ట్ అండ్ హైడ్రోజన్ గ్యాస్ ఎవాల్వ్స్. ఓకేనా ఎగ్జాంపుల్. అదే బేసెస్తో వచ్చామనుకోండి, ఓకే, బేసెస్ కూడా హైడ్రోజన్ గ్యాస్ ఎవాల్వ్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ కూడా అంతే, బేస్ ప్లస్ మెటల్ ఏదో ఒక బేస్ తీసుకున్నాం అనుకోండి, ఓకేనా, అది సాల్ట్ ఫామ్ అవుద్ది, హైడ్రోజన్ గ్యాస్ ఫామ్ అవుతుంది. కానీ మ్యాక్సిమం బేసెస్ ది మెటల్స్తో రియాక్ట్ అవ్వవు, ఎక్కువగా రియాక్ట్ అవ్వవు అనమాట. చాలా తక్కువ రియాక్షన్ చూపిస్తాయి మెటల్స్తో బేసెస్ అన్నవి. ఓకేనా, సో హైడ్రోజన్ గ్యాస్ లిబరేట్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఏం తీసుకుంటాము, మనం స్ట్రాంగ్ బేస్ ఏంటి, NaOH కదా, NaOH ప్లస్ మెటల్ జింక్ తీసుకుందాం. ఓకేనా, జింక్ గ్రాన్యూల్స్ తీసుకున్నాము అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, సోడియం జింక్ జింక్ ఆక్సైడ్ ఫామ్ అవుతుంది ప్లస్ హైడ్రోజన్ గ్యాస్. ఈ హైడ్రోజన్ గ్యాస్ వచ్చిందా లేదా మనకి ఎలా తెలుస్తుంది అంటే, ఒక క్యాండిల్ స్టిక్ తీసుకుని వెళ్ళాం అనుకోండి ఆ గ్యాస్ అంటే ఆ రియాక్షన్ దగ్గరలోని, ఆ క్యాండిల్ స్టిక్ ఏమో పాప్ సౌండ్, పాప్ అని చెప్పి ఒక చిన్న సౌండ్ ఇచ్చి అంటే ఇదైపోద్ది అనమాట, ఆరిపోతుంది అనమాట. ఆరిపోతే ఇండికేటింగ్ ద ప్రజెన్స్ ఆఫ్ హైడ్రోజన్ గ్యాస్. సో మెటల్స్తోని యాసిడ్ రియాక్ట్ అవుతే, యాసిడ్ మెటల్స్తో రియాక్ట్ అవుతే సాల్ట్ ప్లస్ హైడ్రోజన్ గ్యాస్. ఈవెన్ బేసెస్తో కూడా మెటల్ రియాక్ట్ అవుతే అది కూడా హైడ్రోజన్ గ్యాస్ లిబరేట్ చేస్తుంది అలాంగ్ విత్ ద సాల్ట్. ఓకేనా, నెక్స్ట్ ఏంటంటే మెటల్ మెటల్ కార్బనేట్స్తో యాసిడ్ కానీ రియాక్ట్ అవుతే, మెటల్ కార్బనేట్స్తోని యాసిడ్ కానీ రియాక్ట్ అవుతే చెప్పాను కదమ్మా, కార్బన్ డైఆక్సైడ్ వాటర్ ప్లస్ సాల్ట్, కార్బన్ డైఆక్సైడ్ వాటర్ ప్లస్ సాల్ట్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, HCl ప్లస్ సోడియం బైకార్బోనేట్ కానీ సోడియం కార్బోనేట్ కానీ తీసుకున్నాను. బైకార్బోనేట్ అంటే హైడ్రోజన్ మెటల్ అనమాట, హైడ్రోజన్ కార్బోనేట్ ఉన్నట్టు. ఓకేనా, సో HCl plus sodium carbonate gives rise to sodium chloride plus carbon dioxide plus water. ఓకే, అదే మళ్ళీ HCl సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ అంటే సోడియం బైకార్బోనేట్ అంటారు అనమాట దీన్ని. సోడియం హైడ్రోజన్ కార్బోనేట్తో అంటే మధ్యలో హెచ్ పెట్టాలి అంతే, 2 తీసేసి మధ్యలో హెచ్ పెట్టేస్తే సరిపోతుంది. అప్పుడు కూడా మనకి ఏమొస్తుంది, NaCl ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ వాటర్. అది గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే సాల్ట్ మెటల్ అని వచ్చిందంటే సాల్ట్ వస్తుంది, దాంతో వచ్చే గ్యాస్ ఇంపార్టెంట్ అనమాట. అదే మామూలుగా మెటల్స్ అయితే హైడ్రోజన్ వస్తుంది, అదే కార్బనేట్స్ అయితే కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది అంతే, ఇంకా ఇక్కడ ఏమీ లేదు. ఓకేనా, నెక్స్ట్ ఈవెన్ మెటల్ హైడ్రోజన్ కార్బనేట్. ఇప్పుడు మనం బేసెస్తో కూడా చూద్దాం అది కూడా. సేమ్ హ్యాస్ బీన్ రిపీటెడ్. ఓకే, నెక్స్ట్ ఏమో న్యూట్రలైజేషన్ రియాక్షన్. బేసెస్తో చెప్పాను కదమ్మా, ఎక్కువగాని ఇవి మెటల్స్ అనేవి రియాక్ట్ అవ్వవు. అవేంటంటే క్యాస్టిక్ ఎంబ్రిటిల్మెంట్ అని చెప్పేసి చిన్న, ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైనా సరే మీరు వేడి నీళ్ళు పెట్టుకున్న తపాలాలు చూసారా, యుటెన్సిల్స్ వెజల్స్ చూస్తే చిన్న చిన్న స్కేల్స్ లాగా వచ్చేస్తుంది. సో దట్ ఈస్ నథింగ్ బట్ ద క్యాస్టిక్ ప్రాపర్టీ, క్యాస్టిక్ ఎంబ్రిటిల్మెంట్ అంటారు అనమాట. అలాగ అవుతుంది కానీ బేసెస్తోని, కానీ యాసిడ్స్తోనే మ్యాక్సిమం మెటల్స్ అన్నవి రియాక్ట్ అవుతుంది, కానీ బేసెస్తో మెటల్స్ రియాక్ట్ అవ్వవు. ఒకేలా అయినా సరే క్యాస్టిక్ ప్రాపర్టీ అనమాట, అంటే స్కేలింగ్ ప్రాపర్టీ అనమాట.
అలాగొస్తదనమాట. అర్థమవుతుందా? తర్వాత తర్వాత రియాక్షన్ ఏంటంటే, రియాక్షన్ యాసిడ్ ప్లస్ బేస్ రియాక్ట్ అయిందనుకోండి. స్ట్రాంగ్ యాసిడ్, స్ట్రాంగ్ బేస్ గాని కలిసాయనుకో, అవి కూడా ఏం ఫార్మ్ అవుతాయి? సాల్ట్ ప్లస్ వాటర్ ఫార్మ్ అవుతది. ఇక్కడ చూడండి, హెచ్‌సిఎల్ ఈజ్ ఎ స్ట్రాంగ్ యాసిడ్, NaOH ఈజ్ ఎ స్ట్రాంగ్ బేస్. ఇవి 2 కలిసి రియాక్ట్ అయ్యాయనుకోండి, NaCl ఇట్ ఈస్ ఆల్సో ఎ స్ట్రాంగ్ మెటల్, ఐ మీన్ సాల్ట్ అన్నమాట. ప్లస్ వాటర్. ఓకే. న్యూట్రలైజేషన్ రియాక్షన్ అంటే యాసిడ్ ప్లస్ బేస్ గివ్స్ రైస్ టు సాల్ట్ ప్లస్ వాటర్. అలాగే స్ట్రాంగ్ యాసిడ్ ప్లస్ వీక్ బేస్ అయినా సరే యాసిడిక్ సాల్ట్ అవుతుంది అప్పుడు. ఎందుకంటే స్ట్రాంగ్ యాసిడ్ కాబట్టి, వీక్ బేస్ కాబట్టి ఎసిడిక్ సాల్ట్ ఫామ్ అవుతుంది ప్లస్ వాటర్. అదే వీక్ యాసిడ్ ప్లస్ స్ట్రాంగ్ బేస్ అయితే బేసిక్ సాల్ట్, ఎందుకంటే బేస్ స్ట్రాంగ్ కాబట్టి బేసిక్ సాల్ట్ ప్లస్ వాటర్ ఫామ్ అవుతుంది. అదే స్ట్రాంగ్ యాసిడ్ ప్లస్ స్ట్రాంగ్ బేస్ అయితే న్యూట్రల్. రెండు రెండు స్ట్రాంగ్ ఉన్నాయనుకోండి, అప్పుడేంటి? న్యూట్రల్ సాల్ట్ ఫామ్ అవుతది ప్లస్ వాటర్. వీక్ యాసిడ్ ప్లస్ వీక్ బేస్ అయితే న్యూట్రల్ సాల్ట్. ఇది కూడా న్యూట్రల్ సాల్ట్ ప్లస్ వాటర్. అర్థమైందమ్మా? ఏది స్ట్రాంగ్ అయితే అది స్ట్రాంగ్ సాల్ట్ ఫామ్ అవుతది. ఇప్పుడు 2 స్ట్రాంగ్ ఉన్నాయనుకోండి, న్యూట్రల్ అవుతది. 2 వీక్ అన్నాయనుకో న్యూట్రల్ అవుతది. ఓకేనమ్మా? యాసిడ్ ప్లస్ బేస్ గివ్స్ రైస్ టు సాల్ట్ ప్లస్ వాటర్. ఇవి ఎగ్జాంపుల్స్ చూసాం. మరి యాసిడ్ యాసిడ్ రియాక్ట్ అవుతదా? నో. ఇట్ వోంట్ రియాక్ట్ విత్ ఈచ్ అదర్. సో యాసిడ్ యాసిడ్ కలిపామనుకోండి, నో రియాక్షన్. బేస్ బేస్ కలిపితే నో రియాక్షన్. ఓకేనా? సో యాసిడ్ యాసిడ్ కలిపితే నో రియాక్షన్, బేస్ బేస్ కలిపితే నో రియాక్షన్, బట్ యాసిడ్ బేస్ గివ్స్ రైస్ టు సాల్ట్ ప్లస్ వాటర్. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏమో మెటాలిక్ ఆక్సైడ్స్. మెటాలిక్ ఆక్సైడ్స్ తోని యాసిడ్స్ గాని రియాక్ట్ అవుతే దాని సాల్ట్ ఫామ్ అవుద్దనమాట. ప్లస్ వాటర్. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మెటాలిక్ ఆక్సైడ్ ఏంటి? కాపర్ ఆక్సైడ్. కాపర్ ఆక్సైడ్ ప్లస్ H2SO4 is a strong copper oxide plus H2SO4 gives rise to copper sulfate. Copper sulfate is a salt. Okay, plus water. సో ఎప్పుడైనా సరే మెటాలిక్ ఆక్సైడ్ యాసిడ్స్ తో కలిస్తే సాల్ట్ ఫామ్ అవుతుంది, కన్సర్న్డ్ సాల్ట్. ఓకే. ఇప్పుడు హెచ్సిఎల్ తీసుకున్నారనుకోండి, కాపర్ ఆక్సైడ్ ప్లస్ హెచ్సిఎల్ తీసుకున్నారంటే అప్పుడు కాపర్ క్లోరైడ్ అవుతుంది. ఓకేనా? కాపర్ ప్లస్ నైట్రిక్ యాసిడ్ తీసుకున్నారనుకోండి, కాపర్ నైట్రేట్ అవుతుంది ప్లస్ వాటర్. అలాగనమాట. ఏ ఆక్సైడ్ తీసుకున్నా సరే దాని కన్సర్న్డ్ సాల్ట్ ఫామ్ అవుతది. ఓకేనమ్మా? అదే నాన్ మెటల్స్, ఎందుకంటే మెటల్స్‌తోని ఎక్కువ బేసెస్‌కి రియాక్షన్ ఉండదని చెప్పాను. ఓకేనా? ఇప్పుడు కమింగ్ టు ద నాన్ మెటల్స్. నాన్ మెటాలిక్ ఆక్సైడ్స్ ప్లస్ బేసెస్‌తో రియాక్ట్ అయిందనుకోండి. ఇప్పుడు నాన్ మెటల్ ఏంటి ఇక్కడ? కార్బన్ డయాక్సైడ్. గ్యాసెస్ ఆర్ నాన్ మెటల్స్ కదా! సో కార్బన్ డయాక్సైడ్ ప్లస్ స్ట్రాంగ్ బేస్, NaOH ఇస్ అ స్ట్రాంగ్ బేస్ మీరు కానీ ఇచ్చేస్తే అప్పుడేమవుతుంది? నాన్ మెటాలిక్ ఆక్సైడ్ బేసెస్తో రియాక్ట్ అవుతుంది. ఏం ఫామ్ అవుతుంది? కార్బనేట్స్. ఓకేనా? ఇదిగో కార్బన్ డయాక్సైడ్తో రియాక్ట్ అయింది కాబట్టి సోడియం కార్బనేట్ ప్లస్ వాటర్. ఇది కూడా అంతే. కార్బనేట్స్తో అయితే కార్బనేట్స్ అవుతాయి, సల్ఫేట్స్ అయితే సల్ఫేట్స్. ఏదైతే దాని కన్సర్న్డ్ ప్రోడక్ట్ ఫామ్ అవుతదనమాట. ఇక్కడ నాన్ మెటాలిక్ ఆక్సైడ్ ఏంటి? కార్బన్ డయాక్సైడ్ ప్లస్ NaOH గివ్స్ రైస్ టు సోడియం కార్బనేట్ ప్లస్ వాటర్. అర్థమైందమ్మా? ఓకే. యాసిడ్‌ని ఇంకా బేసెస్‌ని మనం లాబొరేటరీ మెథడ్‌లో అంటే దాని స్ట్రెంత్ ఎంతుంది? దాని పవర్ ఎంతుంది? అని చెక్ చేయాలి అంటే ఒక స్కేల్ ఉందనమాట. ఆ స్కేల్ పేరేంటంటే పీహెచ్ స్కేల్ అనమాట. ఈ స్కేల్‌లో ఏంటంటే ఈ దీని డెఫినిషన్ ఏంటంటే పీహెచ్ అంటే ఏంటంటే నెగెటివ్ లాగరిథమ్ ఆఫ్ హెచ్ ప్లస్ అయాన్స్ అనమాట. నెగెటివ్ లాగరిథమ్ ఆఫ్ హెచ్ ప్లస్ అయాన్స్ అంటారు దీని డెఫినిషన్ అయితే. ఓకేనా? అంటే హెచ్ ప్లస్ అయాన్స్ ఎంత అంటే అట్లీస్ట్ స్ట్రెంత్ ఎంతుంది అని చెప్పి తెలియబరుస్తదనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాసిడ్ స్ట్రెంత్ ఎంత? బేస్ స్ట్రెంత్. ఇప్పుడు మనం స్ట్రాంగ్ యాసిడ్స్, వీక్ యాసిడ్స్, కాన్సంట్రేటెడ్ యాసిడ్స్ అని చెప్పుకుంటున్నాం కదా! ఎందుకలా చెప్పుకుంటున్నాము? ఎందుకంటే
ఎక్కువ హైడ్రోజన్ అయాన్స్, అది ఎంత స్ట్రెంగ్త్ ఉంటది, ఎంత పవర్‌ఫుల్లో ఈ పర్టిక్యులర్ స్కేల్‌లో మనం తెలుసుకుందాం. అది దాని ఇంపార్టెన్స్ అన్నమాట. పీహెచ్ స్కేల్ ఒక ఇంపార్టెన్స్ అన్నమాట. ఓకేనా? సో, పీహెచ్ స్కేల్ ఏంటంటే 0-14 లోపు ఉంటాయి. దీని దీని రీడింగ్స్ ఏంటంటే 0-14 ఉంటాయన్నమాట. 0 కాదులెండి, 1 అనుకోండి పోనీ. ఓకేనా? 0-14లో ఉంటాయి. దీంట్లో 7 మధ్యలో 7 వస్తది కదా! 14 అంటే 7 కదా! 7 ఈస్ ద న్యూట్రల్ వన్. అంటే మధ్యది వాటర్. వాటర్ ఏంటంటే ఇట్ విల్ నాట్ ఎయిదర్ షో బేసిక్ క్యారెక్టర్ ఆర్ అసిడిక్ క్యారెక్టర్ కదా! 7 అన్నది న్యూట్రల్. ఓకేనా? అదే మనం ఇక్కడ చూస్తున్నాం. 7 అన్నది న్యూట్రల్. 7 అన్నది న్యూట్రల్ అన్నమాట. ఇట్ విల్ నాట్ షో ఎయిదర్ బేసిక్ ఆర్ అసిడిక్ క్యారెక్టర్. నెక్స్ట్ ఏమో ఓకే. ఇప్పుడు ఈ ఈ ఈ పీహెచ్ స్కేల్ ఇది చూసామనుకోండి. ఇక్కడ చూడండి రెడ్ కలర్‌లో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది. యెస్. ఇక్కడ చూడండి ఇది న్యూట్రల్ అన్నమాట. న్యూట్రల్. ఇటు సైడు 7 అంటే ఇటు సైడ్ వచ్చిందనుకోండి. అంటే 7కి ఇలాగ వచ్చిందనుకోండి. ఓకేనా? సో, ఫర్ ఎగ్జాంపుల్ 6, 5, 4, 3, 2 అలాగొచ్చిందనుకోండి. అలాగొచ్చి అంటే అలా డిక్రీజింగ్ ఆర్డర్‌లో వచ్చినప్పుడు ఏమవుద్దనమాట, దీని యాసిడ్ స్ట్రెంత్ అన్నది పెరిగిపోద్దనమాట. అంటే 6 ఈస్ ద అంటే వీక్ యాసిడ్స్. 5 ఇంకా కొద్దిగా స్ట్రాంగర్ దెన్ బిఫోర్. నెక్స్ట్ 4 ఇంకా స్ట్రాంగెస్ట్ యాసిడ్. థర్డ్‌లో ఉందంటే ఇంకా కాన్సంట్రేటెడ్ యాసిడ్. థర్డ్‌లో కాన్సంట్రేటెడ్ యాసిడ్ అనమాట. అలాగా లాస్ట్ వరకు వచ్చినప్పటికేంటంటే అసిడిక్ క్యారెక్టర్ అన్నది ఇంక్రీజ్ అయిపోతుందమ్మా. అది పెట్టుకోండి. ఓకేనా? 7 అన్నది న్యూట్రల్. ఇటు సైడ్ వచ్చేదేమో యాసిడ్. ఓకేనా? ఇటు సైడ్ ఏమో బేస్. బేస్‌కేంటంటే అది 7 పైకి అంటే ఫర్ ఎగ్జాంపుల్ 8-14 గాని వెళ్లారనుకోండి. అంటే దగ్గర దగ్గర 14 అండ్ 13, 12 స్ట్రాంగ్ బేస్‌లనమాట. అవి చాలా స్ట్రాంగ్ బేస్‌లివి. ఇది చాలా స్ట్రాంగ్ యాసిడ్స్ అన్నమాట. సెకండ్ 1 అది చూస్తే చాలా స్ట్రాంగ్, అంటే కాన్సంట్రేషన్ అన్నది చాలా పవర్‌ఫుల్ అన్నమాట. ఇంకా యాసిడ్‌కి స్ట్రెంత్ చాలా ఉంటదన్నమాట. ఇది ఎలాగా మెజర్ చేస్తారంటే బై యూజింగ్ పీహెచ్ స్కేల్. అర్థమైంది కదమ్మా! పీహెచ్ అంటే ఏంటి? పీహెచ్ స్కేల్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ద నెగెటివ్ లాగరిథమ్ ఆఫ్ H+ అయాన్స్. అంటే యాసిడిక్ స్ట్రెంత్, బేసిక్ స్ట్రెంత్‌ని మనం తెలుసుకోవాలి అంటే ఈ పీహెచ్ స్కేల్ ద్వారాగా తెలుసుకుంటాం. ఓకేనా? పీహెచ్ స్కేల్ అన్నది 0-14 వరకు ఉంటదనమాట. అంటే దీని రీడింగ్స్ చెప్తున్నాను. 0-14 వరకు ఉంటది. మధ్యలో ఏంటొస్తది మనకు 0-14 అంటే 7 వస్తది. 7 ఈస్ ద న్యూట్రల్ అనమాట. అంటే ఆ 7లో ఇది ఎసిడిక్ క్యారెక్టర్ చూపించదు, బేసిక్ క్యారెక్టర్ చూపించదనమాట. మనకు వాటర్ ఆ కండిషన్‌లో ఉంటదనమాట. ఇట్ విల్ ఎయిదర్ షో ఎసిడిక్ క్యారెక్టర్ నార్ బేసిక్ క్యారెక్టర్. 7 కిందకి అంటే 7 బిలో వచ్చేస్తే 7 బిలో వచ్చేస్తే అప్పుడు ఏమవుతది మనకి ఎసిడిక్ క్యారెక్టర్ వస్తది. 7 అబోవ్ అంటే 7 బిలో అంటే 6, 5, 4, 3 అది కిందకొచ్చేయడం అనమాట. కిందకొస్తే అది ఎసిడిక్ క్యారెక్టర్. ఓకేనా? 3 నుంచి 2, 1 అనేది చాలా స్ట్రాంగ్ యాసిడ్స్ అనమాట. అసలు దాని స్ట్రెంత్ చాలా పవర్‌ఫుల్‌గా ఉంటాయి. నెక్స్ట్ ఇటు సైడ్ ఏమో 8, 9, 10 అలాగా 12, 13 దగ్గరికి వెళ్ళినప్పటికి స్ట్రాంగ్ బేసెస్ అయిపోతాయి. అర్థమైందమ్మా? ఇది పీహెచ్ స్కేల్ ఎక్స్‌ప్లనేషన్ సింపుల్‌గా చాలు మీకు. అంటే 10థ్ క్లాస్ బేసిక్‌కి ఇది ఇప్పుడు సాల్ట్స్ ఒక యూజెస్ చూసుకుందామా. కొన్ని సాల్ట్స్ ఎసిడిక్ మీడియంలో, బేసిక్ మీడియంలో అంటే వాటర్‌లో గాని స్లైట్‌గా ఎసిడిక్ ఆర్ బేసిక్ కంటెంట్ ఉంటే దీని యూజెస్. ఫస్ట్ యూజ్ చూద్దామా? సో, మనం మన NaCl అంటే కామన్ సాల్ట్. మనం కుకింగ్‌కి యూజ్ చేస్తాం కదా! కుకింగ్‌కి యూజ్ చేసేది అదే నార్మల్‌గా టేబుల్ సాల్ట్ అంటారనమాట దీన్ని. కుకింగ్‌కి యూజ్ చేస్తాం. మనకు సాల్ట్ లేకుండా టేస్ట్ రాదు. ఓకే. వాటర్ ఏదైనా సరే టేస్ట్ రాదు. సో, దిస్ ఈస్ వెరీ యూజ్‌ఫుల్ ఫర్ అవర్ డైలీ లైఫ్. నెక్స్ట్ ఏంటి? సోడియం కార్బోనేట్. సోడియం బైకార్బోనేట్ అన్నది
బేకింగ్ సోడా అనమాట. దిస్ ఇస్ ఇట్ యాక్ట్స్ యాస్ అన్ యాంటాసిడ్. యాంటాసిడ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడన్నా సరే మనకి హెవీగా తినేసామనుకోండి, బ్లాటింగ్ అంటే ఏమంటారు, గ్యాస్ ప్రాబ్లమ్ అంటారు కదా! గ్యాస్ ప్రాబ్లమ్ అంటారు. ఏంటది? అప్పుడు మనం ఏంటంటే యాంటాసిడ్స్ యూజ్ చేయాలి. యాంటాసిడ్స్ లైక్ ఇలాగనమాట. సోడియం బైకార్బోనేట్స్, రిప్లికెంట్స్ యూజ్ చేయాలనమాట. దే ఆర్ స్లైట్లీ బేసిక్ ఇన్ నేచర్. ఓకే. దే ఆర్ స్లైట్లీ బేసిక్ ఇన్ నేచర్ ఇన్ వాటర్. ఈ బేసిక్ నేచర్ ఏమంటే ఆ అసిడిటీని అన్నది తగ్గించేస్తదనమాట. అసిడిటీని తగ్గిస్తే అప్పుడు మనకి కొద్దిగా న్యూట్రలైజ్ అయిపోద్ది కాబట్టి బావుంటదనమాట. సో, దిస్ ఇస్ సోడియం బైకార్బోనేట్ అంటారు దీటిలిని. బేకింగ్ సోడా అని కూడా అంటారు దీన్ని. నెక్స్ట్ ఇస్ సోడియం ఎసిటేట్. సోడియం ఎసిటేట్ ఎప్పుడు యూజ్ చేస్తారంటే ప్రిజర్వేటివ్ మెథడ్ ఫర్ అంటే ఫుడ్ ప్రిజర్వేషన్స్. ఇప్పుడు మనం ప్యాక్డ్ అవన్నీ ఎక్కువగా తినొద్దు అలాగా చెప్తారు కదా! ఎందుకు అనంటే ఇట్ యాక్ట్స్ యాస్ ఎ బఫర్ అన్నమాట. అంటే ఇట్ విల్ నాట్ అలౌ ద థింగ్స్ టు ఫాల్ ఎయిదర్ ఇన్ ఎసిడిక్ మీడియం ఆర్ బేసిక్ మీడియం అన్నమాట. స్లైట్లీ బేసిక్ ఇన్ నేచర్. ఇది కూడా టెక్స్టైల్ ఇండస్ట్రీస్‌లో యూజ్ చేస్తారు. ఇంకా ఫుడ్ ప్రిజర్వేషన్స్‌కి యూజ్ చేస్తారనమాట. ఫుడ్ ప్రిజర్వేషన్ ఎందుకు యూజ్ చేస్తారంటే బఫర్ కింద. బఫర్ అంటే ఇట్ ఈస్ నెయిదర్ అన్ యాసిడ్ నాట్ బేస్ కింద యాక్ట్ చేయడానికి యూజ్ అవుతదనమాట. బట్ స్లైట్లీ ఇట్ షోస్, ఎందుకంటే సోడియం సిట్రేట్ కాబట్టి వీక్ బేస్ అంటారు దీన్ని. ఓకేనా? బేసిక్ క్యారెక్టరే యూజ్ చేస్తారు. నెక్స్ట్ ఏంటంటే కాల్షియం సల్ఫేట్. కాల్షియం సల్ఫేట్ అన్న సాల్ట్ ఏంటంటే మనకి జిప్సమ్, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ అంటారు. సిమెంట్‌తోని ఐడల్స్ అవి తయారు చేస్తారు కదమ్మా! బొమ్మలు తయారు చేస్తారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్. ఓకేనా? అలా తయారు చేయడానికి ఉపయోగపడతదనమాట. ఓకే. జిప్సమ్ చిన్న చిన్న స్లేట్స్ గానీ, చిన్న చిన్న ఐడల్స్ గానీ తయారు చేయడానికి జిప్సమ్ అన్నది ఉపయోగపడుతుందనమాట. సో, దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ద డైలీ ఆహ్, యూజెస్ ఆఫ్ సాల్ట్స్. దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ద కామన్ కామన్ సాల్ట్ అనమాట. డైలీ రెగ్యులర్. యెస్. తర్వాతేంటంటే కొన్ని సిమిలారిటీస్, స్ట్రెంగ్త్స్ ఆఫ్ యాసిడ్. అసలు స్ట్రెంగ్త్ ఆఫ్ యాసిడ్ ఎలాగా ఫైండ్ ఔట్ చేస్తే ఆల్రెడీ మనం చెప్పుకున్నాము. జస్ట్ ఒక్కసారి రివైజ్ చేసేసుకుందాము. సిమిలారిటీస్ ఆఫ్ యాసిడ్స్ అండ్ బేసెస్ అండ్ స్ట్రెంగ్త్ ఆఫ్ యాసిడ్స్ అండ్ బేస్. ఇదే స్లైడ్ సింపుల్ ఫార్ములా చేశాను. ఇదిగోండి చూడండి. సిమిలారిటీస్ బిట్వీన్ ఏంటి ఇక్కడ, ఆల్ యాసిడ్స్ లిబరేట్ ఏంటి H+ అయాన్స్. ఓకేనా? సో, ఇక్కడ అసిడిక్ సొల్యూషన్ అది ఇది ఇక్కడ ఏమవుతది, బేసెస్ ఏమవుతది OH-, అక్కడ H+ అయాన్స్, ఇక్కడ OH-. సేమ్ ప్రాపర్టీయే. వాటర్‌లో వేసేస్తే ఆటిల్ని H+ అయాన్స్ రిలీజ్ చేస్తే ఇదేమో OH- అయాన్స్ రిలీజ్ చేస్తాయి. ఓకేనా? తర్వాత H+ అయాన్స్ ఒక్కొక్కసారి ఏంటంటే సింగిల్‌గా అంటే ఎలోన్‌గా ఉండలేవన్నమాట. అందుకే అది హైడ్రోనియం అయాన్ కింద ఫార్మ్ అవుద్దన్నమాట. అంటే 3 H+ అయాన్స్ కలిపి ఆక్సిజన్‌తో కలిపి అలాగనమాట హైడ్రోనియం అయాన్స్ ఫార్మ్ అవుతాయి. అది బేసిక్ క్యారెక్టర్ దగ్గరలో వచ్చేస్తదన్నమాట. ఓకేనా? సో, అలా కూడా ఒక్కొక్కసారి అవుతా ఉంటది. అది సిమిలారిటీ అన్నమాట. అది ఎలాగంటే ఇప్పుడు బేసెస్ వాటర్‌లో ఎలాగైతే ఇప్పుడు మనం బేసెస్ ఎలా చెప్పుకున్నాము. ఏ బేసెస్ అయితే వాటర్‌లో ఫుల్‌గా కంప్లీట్‌గా డిజాల్వ్ అయితాయో ఆ బేసెస్‌ని మనం ఆల్కలీస్ చెప్పాం కదా! ఆ క్యారెక్టర్‌ని కొద్దిగా ఎసిడిక్ క్యారెక్టర్ కూడా ఇగో హైడ్రోజన్ అయాన్ ఫార్మ్ చేసినప్పుడు చూపిస్తదనమాట. అదొకటి కామన్ క్యారెక్టర్. ఇంకోటేంటంటే డైల్యూషన్. ఇప్పుడు డైల్యూట్ యాసిడ్స్ గాని, డైల్యూట్ బేసెస్ గాని ప్రిపేర్ చేసినప్పుడు ఏమవుతదంటే లార్జ్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ తీసుకోవాలి మనం. లార్జ్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ ఒక బౌల్‌లో తీసుకొని, కొద్దిగా క్వాంటిటీ ఆఫ్ యాసిడ్ ఒక టెస్ట్ ట్యూబ్‌లో తీసుకొని అది స్లోగా పోర్ చేస్తూ ఉండాలనమాట. ఇది వాటర్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఓకే. లార్జ్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ ఇది. ఓకేనా? ఒక చిన్న టెస్ట్ ట్యూబ్‌లో యాసిడ్. యాసిడ్ పోస్తూ స్టిర్ చేయాలనమాట. స్టిర్ చేశామనుకోండి అప్పుడు ఎక్సోథర్మిక్, ఎందుకంటే ఇది యాసిడ్. ఓకేనా? సో, యాసిడ్ పోర్ చేస్తూ స్టిర్ చేశామనుకోండి అప్పుడు ఎక్సోథర్మిక్, ఎందుకంటే హ్యూజ్ అమౌంట్ ఆఫ్ హీట్ లిబరేటెడ్ అనమాట. ఆ హీట్ అంతా కూడా కూల్ చేస్తూ మనం ఇది స్టిర్ చేయాలి. స్టిర్ చేస్తూ వాటర్‌ని స్టిర్ చేస్తూ ఈ యాసిడ్ అన్నది పోయాలనమాట. అలాగే బేస్ కూడా అనమాట. ఇది కూడా కామన్ ప్రాపర్టీ అనమాట. యాసిడ్ గాని, బేస్ గాని మనం డైల్యూట్ చేయాలంటే ఫస్ట్ ఎక్కువ లార్జ్ అమౌంట్ ఆఫ్ వాటర్ ఒక బౌల్‌లో తీసుకొని
టెస్ట్ ట్యూబ్‌లో కొద్దిగా అంటే ఎంత కాలిక్యులేటెడ్ అమౌంట్ అనమాట. ఎంత డైల్యూషన్ కావాలో అంత డైల్యూషన్ మనం యాసిడ్ గాని, బేస్ గాని మెజర్ చేసుకొని మెజరింగ్ సిలిండర్‌తోని నెమ్మదిగా పైనుంచి అంటే కొద్దిగా డ్రాప్ బై డ్రాప్, డ్రాప్ బై డ్రాప్ ఈ వాటర్‌లో వేస్తూ ఉండాలి. వేసినప్పుడు మళ్ళీ కలుపుతా ఉండాలన్నమాట. ఎందుకు కలపాలి అంటే అది ఎక్సోథర్మిక్ అండి. హీట్‌ని హీట్ వచ్చేస్తా ఉంటదన్నమాట. అదే సడెన్‌గా పోసామనుకోండి మొహం మీదకొచ్చేస్తదనమాట. ఆ వాటర్ యాసిడ్ మొత్తం అంతా కూడా మొహం మీదకొచ్చేస్తదనమాట. ఈవెన్ యాసిడ్‌లో కూడా వాటర్ డైరెక్ట్‌గా పోర్ చేయకూడదు. ఇంక మొత్తం అంతా బంప్ అయిపోయి మన మొహం కాల్చేస్తదనమాట. మొత్తం మన మీదకే వచ్చేస్తదనమాట. అందుకే ఎప్పుడు కూడా యాసిడ్‌లో వాటర్ ఎయకూడదు. ఓకేనా? వాటర్‌లోనే యాసిడ్ ఎయాలి. అది కూడా స్టిర్ చేస్తూ స్లోగా వెయ్యాలి. యాసిడ్ గాని ఈవెన్ మీరు బేస్ ప్రిపేర్ చేసినా సేమ్ అనమాట. ఓకేనా? స్లోగా వెయ్యాలి. ఓకేనా? So these are the common properties can be అంటే you can see the similarities. లాస్ట్ ఏమో స్ట్రెంగ్త్ ఆఫ్ యాసిడ్స్ అండ్ బేసెస్ చెప్పాను కదా! ఇండికేటర్స్ యూజ్ చేసి మన స్ట్రెంగ్త్ కనుక్కోవచ్చు. ఓకేనా? అది ఎంత స్ట్రాంగ్‌గా ఉంది అని. ఇలాగ లిట్మస్ పేపర్ గాని, లేపోతే మనకి ఇండికేటర్ వేసిన వెంటనే మనకి ఆ కలర్ చేంజ్ కనిపించిందనుకోండి. ఇట్ ఇండికేట్స్ థట్ ఇట్ ఈస్ ఎ స్ట్రాంగ్ యాసిడ్ ఆర్ స్ట్రాంగ్ బేస్ అని చెప్పేసి మనం ఇచ్చేయొచ్చు. లేదు పీహెచ్ స్కేల్ ద్వారాగా మనం మెజర్ చేయొచ్చు. పీహెచ్ మీటర్ అని ఉంటదనమాట లాబొరేటరీలోని. ఆ పీహెచ్ మీటర్ మనకి ఇండికేట్ చేస్తదనమాట ఎంత అమౌంట్ ఉందని. ఓకేనా? సో, అబోవ్ ది మనకి యాసిడిక్ 7 దగ్గరలో చూపిస్తుందంటే అది న్యూట్రల్ సొల్యూషను. 7కి బిలో చూపిస్తే అది అసిడిక్ సొల్యూషన్. 7కి అబోవ్ చూపిస్తే అది బేసిక్ సొల్యూషన్. దాని స్ట్రెంత్ అన్నది మనం కనుక్కోవచ్చనమాట. ఇది ఈజీగా మనం పీహెచ్ మీటర్ ఉంటది లాబొరేటరీలో. ఆ పీహెచ్ మీటర్‌లో మీరు ఏ సొల్యూషన్ అయినా సరే చిన్న క్రూసిబుల్స్ ఉంటాయి. ఆ చిన్న క్రూసిబుల్స్‌లో వేసి మీరు ఆ సొల్యూషన్ దాంట్లో ఇన్సర్ట్ చేసి అది సెట్ చేయగానే అది చూపిస్తదనమాట. అంటే రీడింగ్ చూపిస్తది. అబోవ్ 7 బిలో 7 అది 7 దాని రీడింగ్ చూపిస్తదనమాట. 6 పాయింట్ సంథింగ్ ఆర్ 4 పాయింట్ సంథింగ్ అలా చూపిస్తది. దెన్ బేస్డ్ ఆన్ థట్ దిస్ పర్టిక్యులర్ సొల్యూషన్ ఈస్ షోయింగ్ సో మచ్ ఆఫ్ pH. సో దిస్ మే బీ కన్సిడర్డ్ యాజ్ అన్ అసిడిక్ సొల్యూషన్ అని చెప్పేసి స్లైట్లీ ఎసిడిక్ అని చెప్పి మనం రిపోర్ట్ ఇస్తామన్నమాట. అంటే దాని స్ట్రెంగ్త్ ఇస్తామన్నమాట. అర్థమైందమ్మా? ఇక్కడి వరకు మీకు అయిందా? మీకు ఒకవేళ గాని అర్థమవుతే ప్లీజ్ ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయండమ్మా. సో దట్ ఐ కెన్ ప్రిపేర్ మోర్ వీడియోస్ అండ్ ఇట్ విల్ బీ హెల్ప్‌ఫుల్ ఫర్ మీ ఇన్ మోటివేషన్. ఓకే. థాంక్ యూ ఆల్.